నమస్తే సార్. నమస్కారం. సార్ టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్ అయ్యింది అని రకరకాల టెక్నాలజీతో ఆపరేషన్లు, సర్జరీలు వచ్చాయి. బట్ క్యాట్రాక్ట్ అయిన తర్వాత కూడా అద్దాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? సో ఇక్కడ క్యాట్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. సో క్యాట్రాక్ట్ చేసిన తర్వాత ఎలాంటి లెన్స్తో మనము లోపల క్యాట్రాక్ట్ని రీప్లేస్ చేసాం. అయితే సింగిల్ మోనోఫోకల్ పవరా, లేకుంటే బైఫోకల్ లెన్సా, లేకుంటే ట్రైఫోకల్ లెన్సా. సో ఈ సింగిల్ పవర్ లెన్స్ పెట్టామనుకోండి, అందులో స్పెరికల్, టోరిక్ అనేది ఉంటుంది. సో ఈ స్పెరికల్ సిలిండర్ అనేది 2 పవర్లు ఉంటాయి అనమాట. కొంతమందికి ఓన్లీ స్పెరికల్ అని ఉంటుంది, కొంతమందికి సిలిండర్ కూడా ఉంటుంది అనమాట. ఆ సిలిండర్ కరెక్ట్ చేయనప్పుడు మరి వారికి ఆ సిలిండర్ అద్దం పెట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ తర్వాత దగ్గర చూపు కూడా వాడుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ దాదాపుగా ఇండస్ట్రీ ప్రామాణిక ప్రకారము పెద్ద హాస్పిటల్లో మాత్రమే ఒక 30% వరకు ఈ బైఫోకల్ ఐవైల్స్, ట్రైఫోకల్ ఐవైల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎందుకు కారణం ఏమి అంటే, ఓకే వాటిలో కొద్దిగా పరిజ్ఞానం కొద్దిగా ఎక్కువ అవసరం డాక్టర్కి. అదొకటి. రెండోది ఏంటంటే ఎక్కువగా ఈ ఇంపోర్టెడ్ లెన్సెస్లో అన్నీ కూడా ఒక నెలకి ఒక 5,000 లెన్సులు అమ్ముడుపోతున్నాయంటే అందులో ఇంపోర్టెడ్ లెన్సెస్లో అందులో కేవలం లెస్ దాన్ 5% అనేది ఈ ప్రీమియం ఐవైల్స్ అనేది ఒక సేల్ జరుగుతుంది అనమాట. సో మిగతావన్నీ కూడా ఈ సింగిల్ పవర్ లెన్స్లే వేస్తున్నారు, మోనోఫోకల్స్ అంటాం వాటిని. సో వాటి కాస్ట్ టికెట్ సైజ్ ఎంత ఉంది అంటే మనకి ఈ ఇండియన్ మల్టీఫోకల్స్ వేసుకునే కాస్ట్లో ఉంటుంది అనమాట. సో ఎక్కువ మంది కూడా మనకి మోనోఫోకల్ వేసేస్తే బయట అద్దాలు వాడుకుంటారులే అని ఒక ఐడియాలో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఇంపోర్టెడ్ లెన్స్ వచ్చేసరికి కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది, బైఫోకల్ అని ట్రైఫోకల్ కానీ. సో ఇంపోర్టెడ్ బైఫోకల్ లెన్స్ ఆర్ మల్టీఫోకల్ లెన్స్ అంటే అది మనకి ఒక 70,000-80,000 వరకు వస్తుంది అనమాట. ట్రైఫోకల్ లెన్స్ అనేది 1,00,000-1,50,000 వరకు వెళ్ళిపోతుంది. కాకపోతే ఏమంటే మా హాస్పిటల్లో దాదాపుగా వచ్చిన వాళ్ళలో 10 మందిలో 8 నుంచి 9 మంది, అంటే ఐఎమ్ సెయింగ్ 80 to 90% కనీసం ఒక మల్టీఫోకల్ అనేది ఎంచుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే మా కాస్టింగ్ అనేది ఒక ఇండియన్ మల్టీఫోకల్స్ మేము ఎంకరేజ్ చేస్తాం. ఇండియన్ మల్టీఫోకల్స్ ఇంపోర్టెడ్ మెషిన్స్ తోటే, ఇంపోర్టెడ్ మెటీరియల్ తో తయారైతాయి, కాకపోతే మన ఇండియాలో తయారైతాయి. సో అది అందుబాటులో ఉంది, కానీ అందరూ దీన్ని ఎంచుకోవడం లేదు. సో మా దగ్గర వచ్చే వాళ్ళు 10 మందిలో 8 నుంచి 9 మంది ఈ మల్టీఫోకల్లో, ట్రైఫోకల్లో వేసుకోవడం జరుగుతుంది. ఒక బేసిక్ ఏంటంటే ఈ కాస్ట్ బ్రాకెట్ అనేది అనమాట. బయట ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్లో ఒక ప్రీమియం మోనోఫోకల్ వేసుకోవడానికి 55,000, 60,000 వేస్తున్నారు. మేము అదే 65,000కి మేము ఒక ట్రైఫోకల్లో దాదాపుగా చాలా మంది ఇన్సూరెన్స్ పేషెంట్స్ కూడా మేము ఈ ట్రైఫోకల్ ఇవ్వడం జరుగుతుంది, ఆర్ టోరిక్ మల్టీఫోకల్ ఇవ్వడం జరుగుతుంది. సో మా దగ్గర ఈ వాట్ యూ కాల్ ఈ ఆపరేషన్ తర్వాత అద్దాలు లేకుండా చేసే పరిస్థితి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఈ కాస్టింగ్ లో ఎక్కువ వచ్చేస్తుంది. సో దీన్ని పబ్లిక్ ఏంటంటే మాకు అద్దాలు లేకుండా మాకు ఇండియన్ లెన్స్ కావాలి అని అడగాలి. సో మనకి ఫారెన్ లెన్సే మనం కావాలనుకుంటే అందులో కాస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం అంత ఎక్కువ మంది ఈ 40,000-50,000 30,000 బ్రాకెట్లోనే ఉంటారు. సో మా దగ్గర దాదాపుగా ఇన్సూరెన్స్లో, ఈ కార్పొరేట్ ఇన్సూరెన్స్లో కూడా చాలా మందికి వాళ్ళకి మేము మల్టీఫోకల్, బైఫోకల్, ఈ ట్రైఫోకల్ ఇవ్వడం జరుగుతుంది విత్ ఇన్ దేర్ పర్మిసిబుల్ లిమిట్. సో అండ్ కొంతమంది కొంచెం మంచిగా స్పెండ్ చేసుకొని కూడా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఈ ఐఓఎల్ సెలెక్షన్ లోనే ఈ తేడా వస్తుంది అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఇంత చేసిన తర్వాత కూడా ప్రతి ఒక్క సర్జరీ 100% అనేది రిజల్ట్స్ ఉండవు. సో ఎవ్రీథింగ్ 80 to 90% ఆర్ 80 to 90% ఆఫ్ ద పీపుల్ గెట్ క్లోజ్ టు 100%. మీతో ఒక 5 to 10% లో ఒక 90% వస్తుంది అనమాట. అంటే ఏంటంటే రెసిడ్యువల్. సో టెక్నాలజీ అంత పర్ఫెక్ట్ అయినా కూడా ఒక 0.5 లెస్ దాన్ 0.75 అనేది కొద్దిగా ఆ అలైన్మెంట్ బట్టి, ఆ పొజిషనింగ్ బట్టి కాస్త రెసిడ్యువల్ ఉంటుంది. కానీ 60 ఏళ్ళ వయసు తర్వాత బట్ ఈ వాళ్ళకి ఆ 0.5, 0.75 అద్దం వాడే అవసరం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దే కెన్ మేనేజ్. అద్దాలు లేకుండానే వాళ్ళు ఒక 90% పనిని వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. సో మీరు ఎక్స్ట్రా అమౌంట్ స్పెండ్ చేయకుండానే మీకు ఒక బెటర్ టెక్నాలజీ అనేది మేము అందించడం జరుగుతుంది అనమాట. సో టెక్నాలజీని అలవాటు చేసుకోవాలి. మనం ఓన్లీ ఫారెన్ టెక్నాలజీనే బాగుంది అనుకుంటే, ఇప్పుడు కార్లో వెళ్ళాలి, ఓన్లీ BMW కారే అంటే కాదు, మనకి చిన్న కార్లు కూడా ఉన్నాయి. I'm just saying cost wise comparison, not on the basis of features or whatever it is. Simple comparison అనమాట. సో ఈ బైఫోకల్, ఇండియన్ బైఫోకల్స్ అనేవి మేము చాలా దాదాపుగా ఇప్పటికి ఒక 2,000 దాకా వేసామన్నమాట. సో రిజల్ట్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ ఇండియన్ ట్రైఫోకల్స్ కూడా వేసాము. మన ఇండియన్ లెన్సెస్ అన్నీ కూడా 100 పైగా దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో పబ్లిక్ అంతా కూడా మాకు ఈ బైఫోకల్లో, ట్రైఫోకల్లో కావాలి ఇండియన్ది, మాకు అద్దాలు లేకుండా చూడండి
సో ఇట్ మైట్ నాట్ బి 100%, బట్ ఒక మోస్తరు వరకు వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. రైట్. ఒక పోస్ట్ సర్జరీ ఒకవేళ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి సార్? అంటే ఇప్పుడు మనం అన్నీ కూడా నార్మల్గా వాళ్ళకి అన్ని ఫంక్షన్స్ ఇట్లాంటి ప్రీమియం మనము చేసేటప్పుడు ఏ ఆపరేషన్ చేసినా కూడా మనం అన్ని ఎవాల్యుయేట్ చేసి మనం చేస్తాం అనమాట. సో మళ్ళీ వాళ్ళు డయాబెటీస్ ఉండి వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేసుకోలేదు అంటే ఆ కంటినరం దెబ్బతింటే ఆపరేషన్ ఏంటూ ఏమీ అవ్వదు. ఈ కంటినరాలో ఇంకోటి ప్రాబ్లం ఉంటే మనం దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. తదుపరిగా మనం ముందు ఏమన్నా వచ్చిందని మాత్రం దాన్ని వైద్యుడు అనే దానికి మనం దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. మనం ఆపరేషన్ ని బ్లేమ్ చేస్తే అది కుదరదు. సో ముందే అన్ని చూసుకుంటాము. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఏంటంటే డయాబెటీస్ లేవాళ్ళు రేపు బాగా కంట్రోల్ చేయగలుగుతున్నాం కాబట్టి ఆ కంటినరం ప్రాబ్లం రాకుండా మనము చూసుకోవచ్చు అనమాట. సార్ ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా అద్దాలు పెట్టుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి మనం ఇచ్చే సొల్యూషన్? సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈ మోనోఫోకల్ లెన్స్ పెంచుకొని వాళ్ళు ఆ నియర్ విజన్ అనేది లేకుండా ఉందన్నమాట. లేకపోతే ఈ మోనోఫోకల్ లెన్స్ పెట్టుకున్న తర్వాత కూడా కొద్దిగా మిగిలి ఉంటుంది పవర్. సో వీటికి అంతే కూడా మనకి ఒక లేజర్ కరెక్షన్ అనేది ఉందన్నమాట. సో ఈ లేజర్ తోటి మనకి ఏదైతే చిన్నపిల్లలకు చేస్తామో అటువంటిది వేరే ప్రొఫైల్లో మనము ఈ లేజర్ చేస్తే ఆ రెసిడ్యుయల్ పవర్ అట్ ద సేమ్ టైం మనకి దగ్గర చూపు కూడా ప్రెస్బయోపిక్ లేజర్ అనేది ఉందన్నమాట. సో ఇది చేసుకుంటే ఆల్రెడీ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా దీన్ని వాళ్ళ అద్దాలు తొలగించుకోవచ్చు కంప్లీట్ గా. సో ఒక టెక్నాలజీ అనేది ఉంది, చాలా అందుబాటు ధరలో మేము తీసుకొచ్చామన్నమాట. మా లేజర్లో మేము ఎక్స్ట్రా మళ్ళీ కంపెనీకి పేపర్ కేస్ అన్నది ఏం లేదు. సో వాళ్ళు చాలా అందుబాటు ధరలో వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ అద్దాలు ఉంటే దాన్ని తొలగించుకోవచ్చు. Thank you so much for joining, sir.